వక్లా ఇప్పుడు మళ్ళీ న్యూ బ్రాంచెస్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా? అవును, న్యూ బ్రాంచ్ కుకట్పల్లిలో స్టార్ట్ చేస్తున్నాం, ఇంకొక Okay. బ్రాంచ్ వైజాగ్ లో. ఓకే, ఎప్పుడు కుకట్పల్లిలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సంక్రాంతికి మాక్సిమం 2 కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ లో ఉన్నాం. ఓ, ఇటు అటు రెండు. ఇటు అటు రెండు. మరి ఇక్కడ అంటే ఇక్కడ వక్లా సిల్క్స్ లో ఎప్పుడు చూసినా మీరు సార్ కనబడుతూ ఉంటారు, మరి అక్కడ ఎవరు మేనేజ్ చేస్తారు? అక్కడ ఆడ ఉంటాం, ఈడ ఉంటాం అన్నట్టు, అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం. ఇక్కడ ఒక వారం, అక్కడ ఒక వారం, ఇంకో దగ్గర ఒక వారం, అలా ఉంటాం. వైజాగ్ బేసికల్లీ ఇప్పుడు కూడా మేము టెక్కల్లో వారం రోజులు ఉంటున్నాం, ప్రజలతో వారం రోజులు ఉంటారు. హైదరాబాద్ లో 1 వీక్ ఉంటాం. అబ్బా, అసలు ఆ డ్రైవింగ్ మీరేనా చేసేది ఎక్కువగా? ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు. డ్రైవర్స్ ఉన్న ఎప్పుడు మీరు డ్రైవ్ చేస్తున్నట్లే స్టేటస్ అన్ని కనబడుతూ ఏదో ఉంటాయి. అప్పుడప్పుడు డ్రైవ్ చేసి నాకు ఇష్టం డ్రైవింగ్, కానీ శ్రీని గారు ఎక్కువ డ్రైవ్ చేయను. అదే బట్ చాలా ఇష్టం అనుకుంటా కదా, చాలా ఇష్టం. ప్యాషన్ తో చేస్తా ఉంటారు అనుకుంటా. డ్రైవింగ్ చేస్తే కొంచెం స్ట్రెస్ పోతుంది. అవునా? ఉమ్. ఓకే, స్ట్రెస్ ఉంటుందా మాధురి గారు మీకు? ఎందుకు ఉండదు, ఉంటుంది. Okay. స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ పర్సనల్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇట్ ఈస్ కంప్లీట్లీ మై క్యూరియాసిటీ. లైక్ అంటే ఇప్పుడు మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, ఆ టైంకి వదిలేసినా కానీ పడుకునేటప్పుడు ఎప్పుడోకప్పుడు ఏదో ఒక టైంలో గుర్తొస్తూ ఉంటాయి మాటలు. ఎందుకంటే బ్రెయిన్ లోకి వెళ్తాయి కదా, మనం కూడా మనుషులమే కదా. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఆ మాటలు గుర్తొచ్చి ఎందుకు అసలు ఇన్ని అవమానాలు, మన పని మనం చేసుకుంటుంటే ప్రతి ఒక్కళ్ళకి మన మీద ఎందుకు ఏడుపు అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు కదా. సో అలాంటి మీకు ఎప్పుడైనా అసలు అనిపిస్తుంటే? నీకు ఏం తెలిసిన మనిషి పుట్టుకతోనే ఈర్ష్య, ద్వేషం, అసూయ మూడిటితో పుడుతూ ఉంటాడంట. సో అవి లేకుండా ఏ మనిషి ఉండడు. ఓకే, సో దానికోసం మన బుర్రలు బగలగొట్టుకొని, ఆలోచించుకొని, మన నిద్ర చెడగొట్టుకొని, ఆరోగ్యం చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదనే నేను చెప్తున్నాను. ఓకే. మనీ కంటే కూడా విలువైంది హెల్త్. హెల్త్ పోతే అన్ని పోయినట్టే, హెల్త్ ఉంటే అన్ని ఉన్నట్టే మన దగ్గర. సో హెల్దీగా ఉండాలి, హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలి బాడీ, మైండ్ అన్నీను. సో దానికోసం ఎవరి కోసం మనం ఎందుకు హెల్త్ పాడు చేసుకోవాలి? సూపర్. ఏనుగైతే కుక్కలు మొరుగుతాయంట, అస్సలు పట్టించుకోకూడదు. అదే అంటున్నాను, ఇంట్లో మీ ఆయన అంటే మీరు పట్టించుకోండి, పక్కవరు అంటే మనం ఎందుకు పట్టించుకోవాలి అంటున్నాను, అంతే. సో ఏంటి బిగ్ బాస్ పరిస్థితి ఏంటి? ఏంటి మొత్తానికి మాధురి గారు బిగ్ బాస్ కి వెళ్తున్నారని అయితే మాకు తెలిసింది, ఇది ఎంతవరకు నిజం? వెళ్తున్నాను. ఒక ఇంకా 20% నెగిటివిటీ ఉంది కదా, ఆ మనుషులు కూడా వాట్ ఈస్ మాధురి అని ప్రూవ్ చేసుకోవాలని. మాధురి శ్రీని గారితో ఇప్పుడు చూసారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఉంటే ఎలా ఉంటుంది, ఎలా ట్యాకిల్ చేస్తుంది, ఎలా చేస్తుంది, ఇవన్నీ కూడా మీరు చూడాలంటే బిగ్ బాస్ లోకి వెళ్తే బాగుంటుంది కదా, అది కూడా చూస్తారు. కానీ 100% నెగిటివిటీ నుంచి 80% పాజిటివిటీకి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ 50% పాజిటివిటీ అవ్వచ్చు, 50% నెగిటివిటీ అవ్వచ్చు. అవ్వచ్చు. మనం నెగిటివ్ అయితే నెగిటివ్ అవుతాం, మనం పాజిటివ్ అయితే పాజిటివ్ అవుతాం. యద్భావం తద్భవతి, మనం ఏదనుకుంటే అదే జరుగుద్ది. సో ఏంటి ఇద్దరు వెళ్తున్నారా? ఇద్దరు వెళ్తే వ్యాపారాలన్నీ ఎవరు చూసుకుంటారు? అంటే ఎందుకు అడుగుతున్నారంటే జనరల్ గా ఎక్కడ చూసినా కానీ ఇద్దరు కనబడుతూ ఉంటారు. అండ్ మేము ఇందాక కార్ లో వచ్చినప్పుడు డిస్కస్ చేస్తుంటే మా కెమెరామెన్స్ అదే అడుగుతున్నారు, ఇలా మాధురి గారు ఎందుకు మేడం ఇవాళ సడన్ గా ఇంటర్వ్యూ అన్నారంటే, ఆవిడ బిగ్ బాస్ కి వెళ్తున్నారు కదా అన్న అంటే, ఇద్దరు వెళ్తున్నారా మేడం అన్నారు. ఇద్దరు ఎందుకు వెళ్తారు అంటే, అంటే శ్రీనివాస్ గారు అంటే మాధురి, మాధురి అంటే శ్రీనివాస్ అని. యాక్చువల్ గా 4 years లో మా ఇద్దరం ఒక రోజు కూడా విడిచిపెట్టి దూరంగా లేము. ఇప్పుడు ఉండాల్సి వస్తే ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. మీ ఇద్దరికి మాక్సిమం ఎన్ని రోజులు గ్యాప్ ఉంటది? అంటే వదిలిపెట్టి ఉండడం అంటే ఒకవేళ ఆయన ఒక రోజు కూడా లేము మేము. లేరా? అస్సలు లేము. మరి ఇప్పుడు సార్ ఎలా పంపిస్తారు? అసలు అదే పంపించి అసలు వద్దంటున్నారు, అసలు తను ఉండలేరు. అసలు సిచ్యువేషన్ చాలా టఫ్ గా ఉంది నాకే, అసలు ఏ నిర్ణయం తీసుకోలేక సతమతం. జనరల్ గా బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఫ్యామిలీని హోమ్ సిక్ అని చెప్పేసి ఏడ్ చేస్తారు, తెలుసా మీకు? అవును. ఇక్కడ ఏమన్నా రివర్స్ లో జరుగుతుందేమో మాధురి గారు. మేము వచ్చి సార్ ఇంటర్వ్యూ తీసుకోవాలి, ఏంటి సార్ ఏంటి పరిస్థితి అంటే, మాధురి లేదు కదా ఇక్కడ అని చెప్పేసి ఫీల్ అవుతారేమో ఆయన. లేదు, ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పాపం ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అమ్మ చూసుకుంటుంది. పాపం శ్రీను గారు ఎవరు చూసుకోవడానికి లేరు, నేను తప్ప. సో కష్టమే. 10 మంది పనుల మధ్యలో వదిలేసి రావాల్సి వస్తుంది. మొత్తం అంతా అరేంజ్ చేసేసారా? ఆల్మోస్ట్ ఎప్పుడు 10 మంది ఉంటారు స్టాఫ్, సో వాళ్ళు చూసుకుంటారు. చూడాలి. మరి పిల్లల దగ్గర కూడా వీక్లీ వన్స్ వెళ్తూనే ఉంటారు అనుకుంటా. పిల్లలు చిన్నదైతే ఏడుస్తూనే ఉంది మమ్మీ వెళ్ళొద్దని. ఇది పెద్దవాళ్ళు ఇద్దరు బాగా సపోర్ట్ చేయాలి, వాళ్ళకి తెలుసు కదా, కొంచెం ఐడియా ఉంది, వెళ్ళు మమ్మీ వెళ్ళు అని. వాళ్ళకి అనిపిస్తుంది కదా మమ్మీ వెళ్తే మమ్మీ. వాళ్ళు చాలా హ్యాపీగా సండాప్ ఇచ్చారు, కానీ చిన్నది 5 years కదా, అది వెళ్ళొద్దు మమ్మీ అని ఏడుస్తుంది. వీక్లీ వన్స్ వెళ్తారా పిల్లల దగ్గరికి? వీక్లీ వన్స్ అదే వెళ్ళి బాగా తిరిగి వస్తారు అనుకుంటా. వైజాగ్ లో ఎప్పుడు చూసినా కనబడుతూ ఉంటారు మంచిగా. వీక్లీ వన్స్ పిల్లలతో. కానీ యూఆర్ సంథింగ్ డిఫరెంట్ మాధురి గారు. అంటే ఒక పక్క హ్యాండిల్ చేస్తున్నారు ఇటు ఫ్యామిలీని సార్ తోటి, అండ్ బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నారు, అటు పిల్లలకి ఎటు తక్కువ కాకుండా చూస్తున్నారు. అంటే ఒక పర్ఫెక్ట్ ఉమెన్ గా మీరు ఏదైతే చెయ్యాలో, ఏదైతే చేయగలరో, ఏదైనా చేసి చూపించగలరు అన్నట్టు చేసి చూపిస్తున్నారు కదా. ఉమెన్ ఏదైనా చేయగలదు, అదే అంటాను. ఉమెన్ అంటే శక్తి. మనలో ఉన్న టాలెంట్స్ లోపల చాలా మంది దాచేస్తున్నాం, మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. అసలు సృష్టి మనం. సో మనం సాధించలేదంటే ఏది లేదు మహిళ. సో అందుకే అంటాను, చిన్న చిన్న వాటికి కృంగిపోకండి, మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలం. సో ఊరికే ఎవరి కోసం మన లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు అని అదే చెప్తున్నా. మనం మల్టీ టాలెంటెడ్, మనం ఏదైనా చేయగలం when కంపేర్ టు మెన్. మెన్ ఫిజికల్ గా బలం అవ్వచ్చు, కానీ ఉమెన్ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం.
సో ఏంటి బిగ్ బాస్ కి వెళ్తున్నారు, అన్ని రెడీ చేసుకున్నారా ఏంటి? శారీసా నేను ఎంతో- లేకపోతే డ్రెస్సెస్? శ్రీని గారికి ఎప్పుడు శారీస్ ఇష్టం, సో నన్ను మాక్సిమం శారీస్ లోనే చూస్తారు. నేను అంటే dresses ఇక్కడ లో మేము చాలా ఎందుకు తక్కువ అడుగుతున్నామంటే వకలా కూడా ఉంది కదా మనకి ఇప్పుడు. సో వకలా ప్రమోషన్స్ బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా జరుగుతున్నాయా? అదే లేదు, నేను ఏ శారీ కట్టుకున్నా అది ఒకలా శారీ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మీరు బయటకు వెళ్ళారనుకోండి, ఏదైనా మ్యారేజెస్ కానీ ఏదైనా రిసెప్షన్స్ కానీ వెళ్తే మీరు అక్కడ ఇచ్చే ప్రతి గిఫ్ట్ కూడా వకలా సిల్క్స్ ఒకలా నుంచే saree. ఉంటుంది. అవును. సో ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా ఏమన్నా గిఫ్ట్స్ ఏమన్నా తీసుకెళ్తున్నారా? వకలా ఎలా నుంచి? చేయరేమో కదా. ఎలా నాగార్జున చేస్తే గారికి ఏమన్నా తీసుకెళ్తా. ఇస్తున్నారా? ఎలా చేస్తే ఖచ్చితంగా ఇస్తాం. ఎలా చేస్తే ఖచ్చితంగా ఇస్తారు. బట్ నిజంగా అంటే శారీస్ కట్టుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఒకళ్ళే కడుతున్నారు, కాకపోతే మీరు కట్టుకుంటే డెఫినెట్ గా అక్కడ సంథింగ్ స్పెషల్ అసలు నాకు తెలిసి బ్యూటిఫుల్ అటైర్ ఏమైనా ఉందంటే శారీ. ఏ ఉమెన్ కైనా చీరలో ఉన్న అందం దేంట్లో కూడా ఉంటుంది. అందులో మాధురి గారి హైట్ కి మాధురి గారి ఫిజిక్ కి శారీ అనేది అద్భుతంగా ఉంటదని శారీ అందరికీ ఎవరికైనా బాగుంటుంది. ఎవ్రీ ఉమెన్ ఈస్ బ్యూటిఫుల్ ఇన్ శారీ. ఎస్. సో అంతా బానే ఉంది. ఎందుకు మాధురి గారు లోకేష్ గారి గురించి మాట్లాడారు? ఏం మాట్లాడాను? అంటే నాకు ఇష్టమైన లీడర్ అని చెప్పేసి చెప్పారు. తప్పే ఉంది, ఎవరి ఇష్టమైన పొగడకూడదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఇష్టం, మేము వైసీపీలోనే ఉంటాం. వాళ్ళ క్వశ్చన్ చేసినప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే సీఎం అయితే బాగుంటుందా, లోకేష్ గారు అయితే బాగుంటుందా అంటే, పవన్ కళ్యాణ్ కున్న ఓట్ బ్యాంకింగ్ ఏముంది? ఓట్ బ్యాంకింగ్ అంతా టీడీపీది, లోకేష్ గారిదే కదా. లోకేష్ గారికి ఒకప్పుడు పప్పు అని కామెంట్ చేసేవాళ్ళు, తను ఎలా ప్రూవ్ చేసుకొని చూపించాడు. తను ఇంటెలిజెంట్ స్మార్ట్ అని చెప్పాను. తప్ప మీకు మాధురి గురించి తెలిసి ఏమడుగుతున్నారు? మాధురి ఏం చెప్తుంది? నేను చాలా బోల్డ్ గా స్ట్రైట్ గా నా మనసులో ఏముంటే చెప్తాకుండా అఫ్ వదలగొట్టినట్టు. కోర్స్ అయినా ఏదో కెమెరా ఉంది కదా యాక్టింగ్, వాళ్ళు ఏదో అడుగుతున్నారు, వాళ్ళ ముందు నటించాలి, ఇవన్నీ నాకు రాదు. అక్కడ ఎందుకు అడుగుతున్నానంటే, వన్స్ మీరు ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ గురించి ఇంటర్వ్యూ అంతా చూస్తే మీరు క్వశ్చన్ చేయరు. సినిమా మీరు మొత్తం లాస్ట్ లో ఎండింగ్ చూసి మీరు నిర్ణయించుకుంటే ఎలా అవుతుంది? క్లైమాక్స్ చూస్తే సినిమా ఏం తెలుస్తుంది మీకు? ఓకే, మేము ఓన్లీ క్లైమాక్స్ లో విలన్ ఏమో, హీరో ఏమో విలన్ చంపేస్తాడు. క్లైమాక్స్ ఒకటే చూస్తే మీరేమనుకుంటారు? సినిమా అంతా చూడబోయి వీడేంటి వీడికి చంపేస్తాడు అనుకుంటారు. కానీ మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే కదా ఎందుకు చంపాడు అనేది తెలుస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎంట్రీ చూస్తే మేము ఎందుకు అది మాట్లాడామో తెలుస్తుంది. అంటే అక్కడ ఈ ఇంటర్వ్యూ జరిగిన కొద్ది రోజులకే సార్ వైసీపీ నుంచి బయటకు రావడం జరిగింది కదా. సో అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, మీరు లోకేష్ గారి గురించి మాట్లాడడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. అయి ఉండొచ్చు, అది కూడా మిస్ రాంగ్ పోర్ట్రేట్ చేసి ఉంటారు. ఓకే. సో ఏదేమైనా కానీ మాధురి ఎప్పుడైనా కానీ బోల్డ్ గానే మాట్లాడుతుంది, తన మనసులో నేను ఏముంటే అదే ఎప్పుడు బయట. స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను. నేను ఎప్పుడు నిజాలే మాట్లాడతాను. నా లైఫ్ లో నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను, నిజాలే మాట్లాడతాను. నా మనసుకి ఏమనిపిస్తే అదే చెప్తాను. వాళ్ళు ఏదో అనుకుంటారని వాళ్ళకి పొగడానికి ఒక మాట, వీళ్ళేదో అనుకుంటారు వీళ్ళు తిట్టడానికి ఒక మాట, నేను ఎప్పుడు చెప్పాను. సో ఫైనల్ గా ఏంటి, ఏం చెప్దాం అనుకుంటున్నారు పీపుల్ కి? ఇంకేంచి అన్ని చెప్పేస్తాను. అన్ని చెప్పారు, బట్ బిగ్ బాస్ కి వెళ్తున్నారు కదా. సో బిగ్ బాస్ బిగ్ బాస్ కి వెళ్తున్నాను, నన్ను ఎలా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను. సో ఇక్కడ కూడా అదే మీ సపోర్ట్ కావాలి. డెఫినెట్ గా మీరు ఎప్పుడు మీడియాకి అనేసరికి చాలా గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు. ఎందుకు చూపించను? నేను సెలబ్రిటీ అయ్యానంటే మీడియా వల్ల అయ్యాను. మీడియా వాళ్ళు తలుచుకుంటే మనకు పైన పెట్టగలరు, కింద పెట్టగలరు. వాళ్ళు ఎప్పుడు మంచిగానే ఉంటారు. సో రియల్లీ మాధురి గారు రియల్లీ వండర్ఫుల్. అంటే మీరంటే నాకు ఎప్పుడు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. అండ్ ఇప్పుడు మీరు బిగ్ బాస్ కూడా వెళ్తున్నారు. డెఫినెట్ గా మా తరపు నుంచి మేము మిమ్మల్ని సాధ్యమైనంత వరకు సపోర్ట్ చేసుకుంటాము. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.